ఆచి చికెన్ మసాలా. ఏపీలో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని అంటోంది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక రాష్ట్రంలో ఎండ ప్రభావం కూడా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. చూసుకుంటే ఏపీలో ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఎక్కువగా ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎల్ నీనోకు సంబంధించినటువంటి ప్రభావం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ కూడా వేడిగాలులు, వడగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా సాయంత్రం సమయంలో వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విచిత్ర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ఏరియాల్లో మాత్రం ఎక్కువగా ఎండలు తీవ్రత ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాతో పాటు ఇటు అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఎక్కువ కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడటం, వర్షం పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా చూసుకుంటే ఇప్పటికే తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా కూడా ఏదైతే ఉపరితల ద్రోణి ఆంధ్రప్రదేశ్ వైపు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులను ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించినప్పుడు కూడా ఏదైతే ఎల్ నీనో ప్రభావం ఏదైతే ఉందో ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుతం అయితే వర్షాలు తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఎండలైతే కాస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ కూడా ఎండల తీవ్రత అయితే కొనసాగుతుందని చెప్పుకుంటూ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జూన్ మాసంలో ఏదైతే ఈశాన్య ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విస్తరించిన తర్వాత వర్షాలు కురుస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులకైతే ప్రస్తుతం అడియాసలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఇప్పటికీ కూడా ఇంకా కురవకపోవడంతో ఏదైతే వరి నాటుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి రైతులైతే ప్రస్తుతం అయితే ఆ సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఋతుపవనాల కారణంతో పాటు మరోవైపు ఏదైతే ద్రోణి ప్రభావం ఈ రెండు కలిసి రావడంతో వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కొండవాళ్ళు, అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల్లో పచ్చని చెట్లు ఉండేటటువంటి ప్రదేశాల్లో మాత్రం వర్షాలు అయితే కురుస్తున్నాయి. సిటీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి ఈ సిటీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖకు సంబంధించినటువంటి కొన్ని మండలాల్లో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో ఇప్పటికి కూడా ఎండ ప్రభావం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎల్ నీనో ఎఫెక్ట్ ఎక్కువగా భారతదేశం పైన ఉన్నటువంటి నేపథ్యంలో అది కూడా ఆంధ్రప్రదేశ్ పైన పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైతులు ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోవడంతో వారంతా వరుణ దేవుడి కోసం ఆకాశం వైపు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రానున్నటువంటి మరికొద్ది రోజులు కూడా ఇదే ప్రభావం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఉరుములు, పిడుగులు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి కూడా బయటకు రావద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అన్నింటికీ సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు, లేదా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో ఈ వర్షపు నీరు దిగువ ప్రాంతాలకు వచ్చి చేరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు ఇచ్చే సమయంలో వర్షాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చెట్లు కూలేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా
నేల కురిగి విద్యుత్ వైర్లు కూడా తెగిపడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు గమనించుకొని బయటికి వెళ్లాల్సిందిగా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే వర్షాలు కురుస్తున్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రానున్న మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఆశించే స్థాయిలో వర్షాలు కురిసేందుకు కూడా ఎక్కువగా ఆస్కారం ఉందంటూ కూడా ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే జలాశయాల్లో ఉన్నటువంటి నీటి మట్టాలను కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎల్నీనో ప్రభావం ఉంటే ఏదైతే నదుల్లో కావచ్చు లేదా జలాశయాల్లో ఉన్నటువంటి నీటికి సంబంధించినటువంటి అంచనాలపైన కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలని ముందస్తుగానే గుర్తించాలంటూ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సముద్ర తీర ప్రాంతం వెంబడి నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈదురుగాలు వచ్చే సమయానికి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే వేటకు సంబంధించినటువంటి ఆ వేట కూడా అన్ని సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మత్స్యకారులు గత 2 రోజుల నుంచి కూడా వేట అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చూసుకుంటే ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మాత్రం వర్షాలు కురిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం రాష్ట్రంలోనే కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఎండల తీవ్రత ఏదో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కృష్ణాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఎండలైతే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఈదురుగాలు వేడిగాలులతో పాటు వడగాలుల కారణంగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో వర్షాలు కానీ కురవకపోతే ఏదైతే త్రాగునీరు సాగునీరుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దాన్ని కూడా పరిశీలించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులంతా కూడా అటువైపు అయితే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే రైతులకు సంబంధించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో పంటలు సకాలంలో చేతికి అందలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే చూసుకోవచ్చు, ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం ఉంది. అయితే ఆ ప్రాంతాల్లో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు పిడుగులు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.